పాస్టర్ లేట్గా చెప్పినందుకు నేను హైదరాబాద్ పోయి అక్కడనే ఆగిపోయి బయలుదేరి వచ్చాను. నేను చాలా ముందుగా ఉండేవాడిని, ఉండలేకపోయాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నేను యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకొని జయరాజు గారు పెద్ద పాస్టర్ల మీటింగ్ సాహసాన్ని తీసుకొని వచ్చాడు. అప్పుడు కరీంనగర్ ఫీల్డ్ లేదు, సుల్తానాబాద్ ఫీల్డ్ ఉన్నదో లేదో నాకు అంతగా లేదు. కానీ పెద్దపల్లికి అయితే వచ్చాను. అప్పుడు సత్యనారాయణ రెడ్డి సాక్ష్యం ఇచ్చిండు. నేను కూడా విశ్వాసంలో బలపడ్డాను. భూస్వామి యేసు ప్రభువును నమ్ముకున్నాడు అని నేను ఆ సాక్ష్యాన్ని బట్టి నా విశ్వాసాన్ని బలపరుచుకున్నాను. అంతేకాకుండా మరి కొంతమంది సేవకులం ఇక్కడ రాత్పల్లికి వచ్చాము. రాత్పల్లికి వచ్చినప్పుడు నేను ఎన్నడూ తినలేదు అడవి కూరను. తినచ్చు అని చెప్పాను. అప్పుడు నేను కొంచెం సందేహపడ్డా, తినచ్చు ఏం కాదు అని చెప్పినప్పుడు పందికూర తిన్నాను. ఇంకా ఎక్కువ అనుభవం సార్తోటి నాకు లేదు. కానీ మా నాన్న 1981 సంవత్సరం చనిపోయినప్పుడు నేను ఎందుకో అక్కడ మిషనరీ కలవాలని వచ్చాను. ఎందుకని బిల్డింగ్లో పని చేపిస్తున్నాను భువనగిరిలో. అయితే ఆయనకైనా జ్ఞాపకార్థ మీటింగ్ కొరకు కొంత డబ్బు సహాయం చేశాను. అది అట్లా దేవుని దయ వల్ల మరి ఆ జ్ఞాపకార్థ మీటింగ్ అవసరాలు తీర్చబడి ఇది మరవలేను. కనుక దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి నేను యేసు ప్రభువుని నమ్మిన తర్వాత నా భార్య దొరలే, నువ్వు మాలమాదిగా మొత్తం పెట్టినావు, తెల్లలు మొత్తం పెట్టినావు, ఇంగ్లీష్ వాళ్ళు మొత్తం పెట్టినావు, సాని భుజాలు ఆకింది ఒక్క భయించ గొంగడు అనుకొని భుజం మీద వేసుకొని గొడ్డలు అనుకులేసాను మా అమ్మ, నా భార్య తండ్రి. మాదిగలో కలిసి మాదిగలో కలవక నా బిడ్డని తీసుకుపోయి మాదిగలో కలుపుతారును అని లేచాడు. కానీ బైబిల్ అంతా చదివాను కానీ మాలమాదిగ మతం అని, తెల్లోళ్ళ మతం అని, ఇంగ్లీష్ వాళ్ళ మతం అని అస్సలు లేదు. సూర్యుడు అందరికీ, దేవుడు అందరికీ, మనలను కన్న తండ్రి ఒక్కడే, మనకు ప్రాణం పోసిన దేవుడు ఒక్కడే, ప్రాణం తీసుకునే దేవుడు ఒక్కడే. నిజమైన దేవుడు యేసు అని నేను నమ్ముకున్నాను. కనుక ఎవరేమన్నా నేను యేసు ప్రభుని వెళ్ళాను. నాకు ఒక కొడుకు చనిపోయాడు, మీకు ఎవరికి తెలియదు ఇక్కడ. నాకు ఇప్పుడు 3 కొడుకులు, ఒక బిడ్డ. ఫస్ట్ కొడుకు పుట్టిన తర్వాత మలమూత్రాలు బంద్ అయినాయి. కంసాన్ రాజాని తీసుకొచ్చి అల్లు పట్టిపించారు. పీకేసిన దుర్గమ్మను మళ్ళీ పెట్టాలి, మీ అల్లుడు పీకేసిన దుర్గమ్మను పీకేసిండు, దేవతలన్నీ తీసి బయట వేసాను అని చెప్పాడు. నేను దుర్గమ్మను పెట్టా, బాలమ్మను పెట్టా, ఎల్లమ్మను పెట్టా. యెహోవా ఇచ్చిన యోబు గ్రంథాన్ని బాగా చదువుకున్నా. ఎందుకంటే నేను తల్లి గర్భంలో నుంచి దిగంబరిని ఇచ్చాను, దిగంబరిని అక్కడ తిరిగి వెళ్తానన్నాడు. కానీ కొడుకు చనిపోయినప్పటికీ నేనేం చేశాను, దేవుని విడవలేదు. వాళ్ళు గొర్రెలను తీసుకొచ్చారు, దుబ్బులను తీసుకొచ్చారు, దుర్గమ్మను పెట్టారు, బంధువులను పెట్టారు, అందరికి తినబెట్టారు. అదే రాత్రి అర్ధరాత్రి చనిపోయాడు. కానీ దేవుడు నాకు మళ్ళీ లేదు. యోగుకి ఇచ్చిన దేవుడు నాకెందుకు వేయడని నేను అనుకున్నాను. కనుక దేవుని నామానికి స్తోత్రం. ఇలా నా జీవితం